హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలామంది ఈ మధ్యకాలంలో హౌస్ వార్మింగ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా మనకి ఏమైనా గిఫ్టింగ్ పర్పస్లో ఉండేలాగా అండ్ వాళ్ళు మెమరబుల్గా ఉండిపోయేలాగా ఏదైనా గిఫ్ట్స్ ఉంటే సజెస్ట్ చేయండి అని అడిగారు. అండ్ అలాగే కాకుండా చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అష్టలక్ష్మిలు ప్లేట్స్ అండి. ఇవి ఏంటంటే మనకి హెవీ గేజ్లో అనమాట. మనకి ఇంకా ఎంత కాలమైనా ఎన్ని జనరేషన్స్ అయినా మనకి అలా ఉండిపోతాయి అన్నమాట. సో అంత స్టెబాన్ క్వాలిటీ, అంత స్టెబాన్ వెయిట్తో మనకి ఉండే అష్టలక్ష్మి ప్లేట్స్ అన్నమాట. మీరు ఈ మధ్యకాలం చూసుకుంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి పూజా రూమ్స్లో మనకి అష్టలక్ష్మి ప్లేట్స్ అనేవి. ఇవి మనం డోర్లో ఫిట్ చేయించుకోవచ్చు, డోర్లోని ఫిట్ చేయించుకోవచ్చు, లేకపోతే వాల్ అంటే గోడలో కూడా ఫిట్ చేయించుకోవచ్చు అనమాట. మన ఇన్నోవేటివ్ థాట్ అండి. మనం మన థాట్స్ని బట్టి చాలామంది పింట్రెస్ట్లో ఫొటోస్ నాకు పంపించి ఇలా ఉన్నాయా అని చాలామంది అడిగారు. అండ్ మోరోవర్ వాళ్ళ రిక్వైర్మెంట్కి ఓకే అయితే కొంతమంది తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మనకి షేప్స్ ఉంటాయి, రౌండ్ షేప్స్ అని, స్క్వేర్ షేప్స్ అని. మోస్ట్లీ స్క్వేర్ షేపే చాలామంది తీసుకుంటారనమాట. ఎందుకంటే తలుపుల్లో పెట్టుకోవడానికి కానీ, ద్వారబంధం అంటే మనకి పూజ ఎంట్రన్స్ ద్వారబంధం అటు ఇటు పెట్టుకోవడానికి, ఇటు నాలుగు వచ్చేలాగా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారనమాట. సో అలాగా న్యూలీ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తీసుకుంటున్నారు ఇవి. సో దీన్ని బట్టి వాళ్ళ పూజ రూమ్స్ ఎట్లాగా మార్పు చేర్పులో ఉంటే చేసుకోవడానికి వెసులుబాటుగా ఉండేలాగా వాళ్ళు చూసుకుంటున్నారనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అంటే స్క్వేర్ షేప్లో మనకి 2 సైజెస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనకి 6x6 అనమాట. యాక్చువల్గా 6.2 అప్రాక్స్ వస్తుంది, బట్ వీసే 6x6. సో మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు కార్పెంటర్తో కానీ లేకపోతే వాడు బిల్డర్తో కానీ మాట్లాడుకున్నట్టయితే దీని సైజులు తగ్గట్టుగా తీసుకుని వాళ్ళు ఎట్లా ఫిట్ చేయాలనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. దీనికి ఏంటంటే మనకి ఆ ఫ్రేమ్లో అంటే ఆ ప్లేట్లో మనకి 4 సైడ్స్ మనకి నెయిల్స్ వేయడానికి హోల్స్ ఇస్తారండి. సో దాన్ని బట్టి డ్రిల్లింగ్ మిషన్తో వాళ్ళు చక్కగా పెడుతున్నారు అనమాట. ఎందుకంటే 2-3 కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు మనకి ఫొటోస్ కూడా షేర్ చేశారు, చాలా బాగున్నాయి అసలు. సో అందుకోసం వీడియో చేయండి అని చాలామంది అడిగారు యాక్చువల్గా ఇవి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో అందుకే పర్టికులర్గా ఇప్పుడు ఇది చేస్తున్నాను. సో మన దగ్గర ఉన్న మోడల్స్ ఇవి. సో అందుకోసం ఈ 3 మోడల్స్ అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫస్ట్ మోడల్ అయినా కూడా ఇంకో 2 చూపిస్తాను ఇదే వీడియోలో. సో అందుకోసం చెప్తున్నాను. ఈ 3 మోడల్స్ అయితే రైట్లీ అవైలబుల్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి చిన్నదనమాట. ఇప్పుడు పూజ గదులు అందరివి పెద్దవి ఉండవు కదా, సో చిన్నవి ఉంటాయి. ఇది వచ్చేసి దీనికి నెయిల్ పెట్టుకోవడానికి గట్రా ఆప్షన్ అయితే ఏం లేదు, బట్ అసెంబుల్ చేసుకోవచ్చు ఎందుకంటే చేసుకుంటున్నారు. సో మనం బిల్డర్కి ఇచ్చేసిన లేదా కార్పెంటర్కి ఇచ్చిన వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ చూస్ చేస్తారు. సో వాళ్ళ పనితనం యూజ్ చేసి ఫిట్ అయితే చేయగలరనమాట. ఇది వచ్చేసి 3 అడ్డం అండి, అప్రాక్సిమేట్ 4 వచ్చి పొడుగు వస్తుంది. సో కింద మనకి ఇలాగా సమ్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది కదా, సో అది వచ్చేసి మనకి 4 అప్రాక్సిమేట్ పైనుంచి కింద వరకు 4 దాకా ఉంటుంది అనమాట. సో వెనకాల వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అన్నీ కూడా హెవీ గేజ్ అండి. ఇప్పుడు చిన్న చూస్తున్నారంటే ఇదేం తక్కువ వెయిట్ కాదండి, 2 కేజీల దాకా ఉంటుంది. ఇప్పుడు పెద్దది నేను ఫస్ట్ చూపించాను కదా, అది మీకు దగ్గర 9.5 కేజీల దాకా ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. కేజెస్ అయితే చాలా ఎక్కువ అండి. మీరు ఒక్కసారి ఓకే అనుకుంటే కనుక మీకు అది ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి గజలక్ష్మి అనమాట. సో ఈ మోడల్లో మనకి గజలక్ష్మి చాలా అందంగా వచ్చిందనమాట. సో చిన్న పూజ గది చిన్నగా పెట్టుకోవాలి, ఓన్లీ మందిరానికి పెట్టుకోవాలన్నా కూడా చక్కగా అసెంబుల్ చేసుకోవచ్చు. సో మంచిగా ఫిట్ చేసుకోవాలంటే కార్పెంటర్తో కానీ లేదా బిల్డర్తో కానీ మాట్లాడుకోవాలండి. సో వాళ్ళు మన ఆలోచనలు చెప్తే లేదా పింట్రెస్ట్లో ఎలా ఉందో చూసుకుని వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు సెట్ చేసేస్తారు. సో ఆ విధంగా మనం చూసుకుని పెట్టుకోవాలి. సో ఇక్కడైతే మోడల్స్ చూపించాను కదా, ఇది చాలా బాగుంది. అండ్ బడ్జెట్లో చిన్న పూజ గది బడ్జెట్లో వచ్చేయాలనుకుంటే కనుక ఎనీబడీ కెన్ అఫోర్డ్ ఫర్ దిస్ అనమాట. సో చాలా బాగుంది. అలాగే గిఫ్టింగ్ పర్పస్, ముఖ్యంగా గిఫ్టింగ్ చేసుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ సెట్ చాలా బాగుంది. సో ఎవరికైనా తక్కువ బడ్జెట్లోనే మనకి కావాలి, లైక్ మన పూజ రూమ్ అంతా ట్రెడిషనల్గా మారిపోవాలి అనుకున్నప్పుడు మీరు ఇటువంటి చిన్నవి ట్రై చేయండి. సో అది రెంటెడ్ హౌస్ అయినా పర్వాలేదు, లేకపోతే ఓన్ హౌస్ అయినా పర్వాలేదు, బట్ ఒక లుక్ కోసం అనుకుంటాం కదా ఇట్లా ఉండాలి అనేసి.
ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చాలా చూస్తున్నాం ఇలా ఉండాలి అని చెప్పేసి. సో పూజ గది మోస్ట్లీ చాలామంది నన్ను పింట్రెస్ట్ నుంచి ఇమేజెస్ పిక్ చేసి నన్ను అడుగుతున్నారండి ఇలాంటిది కావాలి అనేసి. యాక్చువల్గా ఇది కొత్త మోడల్ అనమాట. ఇది కొత్త మోడల్. మామూలుగా అష్టలక్ష్మి ప్లేట్స్లో మనకి స్క్వేర్ షేప్ రౌండ్ షేప్స్ ఉన్నాయి, బట్ ఈ షేప్లో అనేది లేదనమాట. సో అందుకోసమే బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 4x4లో 4x4 స్క్వేర్లో మనకి నెక్స్ట్ అనమాట థర్డ్ సెటప్ నుంచి చూపిస్తున్నది. సో ఇది కూడా బాగా వెళ్తుందండి, ఎందుకంటే పెద్ద పెద్ద పూజ గది ఉన్న వాళ్ళు 6x6 తీసుకుంటారు. కొంచెం పూజ గది కొంచెం తక్కువలో ఉంది అంటే మరీ చిన్నది కాదు, మీడియంలో ఉంది అనుకున్నప్పుడు 4x4 తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 6x6లో ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఇక్కడ కూడా 4x4లో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా వస్తాయన్నమాట, చాలా క్లారిటీగా. సో ఈ సెట్ వచ్చేసి మనకి 5.5 నుంచి 6 kgs అప్రాక్సిమేట్లీ ఉంటుందండి. సో మీకు డిఫరెన్సియేషన్ చూపించడం కోసం మీకు పక్కన పెట్టి చూపిస్తున్నాను అనమాట. మీకు 3x4 అలాగే 4x4 అప్రాక్సిమేట్లీ మనకి ఎంత సైజ్ డిఫరెన్స్ ఉందో చూసారు కదా. అలాగే 6x6 4x4 కూడా నేను పక్క పెట్టి చూపిస్తానండి. చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. అసలు 6x6 అయితే మనం ఒక సింగిల్ హ్యాండ్తో ఎత్తలేమన్నమాట. సో అంత హెవీ వెయిట్ ఉంటుంది. చెప్పాను కదా, అది కూడా చాలా కేజెస్ అండి. మొత్తం ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఫిక్స్ చేసుకుంటే ఇంక మనం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనమాట, అంత బాగుంటుంది. బట్ మెయింటెనెన్స్కి మాత్రం అప్పుడప్పుడు లైక్ ఆయిల్ అప్లై చేసి, ఎందుకంటే ఆ యాంటిక్ అనేది మనకి వాష్ చేసేస్తే పోతుందండి. సో మనం ఎక్స్ట్రా పే చేసేది, ఎందుకంటే యాంటిక్ ముఖ్యంగా ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ. యాంటిక్ అనేది ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన బిందులు బకెట్లు ఇటువంటివి అనుకోండి, మనం తోమపోతే నల్లగా అయిపోతాయి. ఇవి అలా ఏం కాదండి. ఇవి జస్ట్ మనం డ్రై టెస్టింగ్ చేసేసి ఆయిల్ అప్లై చేసినట్టయితే మనకి చక్కగా మెరుస్తూనే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా సరే అడుగుతారు చాలా బాగుంది అనేసి, మనకు కాంప్లిమెంట్ కూడా చేస్తారు. సో అంత బాగుంటుంది బ్లాక్ యాంటిక్లో మనం కనుక ఐటమ్స్ తీసుకున్నట్టయితే. సో ఇది కూడా మనం స్టబర్న్ వెయిట్ అనమాట. ఇవి కూడా సేమ్ అండి. మొత్తం నేను ఈ వీడియోలో చూపించిన 3 సెట్స్ కూడా మంచి వెయిట్తో ఉన్నవండి, చాలా బాగుంటాయి. ఒకవేళ ఎవరికైనా పూజా మందిరంలో కనుక అష్టలక్ష్మి ప్లేట్స్ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్, ఎవరికైనా గృహప్రవేశాలకి గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఒక మంచి ఆప్షన్ చెప్తాను నేనైతే. సో హ్యాపీగా ఇవ్వచ్చు. సంతానలక్ష్మి ప్లేట్ అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, అమ్మవారు మొత్తం అన్ని ప్లేట్స్లో కూడా మనకు అమ్మవారు చిరుమందహాసంతోనే కనిపిస్తారండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇంకా మన గ్రూప్స్లో కనుక జాయిన్ అయిపోయి ఉంటే కనుక కింద నేను గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు గ్రూప్ లింక్కి మీరు కనెక్ట్ అయిపోతారు. అండ్ క్యాటలాగ్ కూడా నేను కింద ఇవ్వడం జరిగింది. క్యాటలాగ్ లింక్ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు.